కూర వండుదాం. ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూర ఉంది కదా, ఇప్పుడు దాన్ని తాలింపు పెడుతున్నాను. ఇగో 3 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. అందులో కావాల్సిన ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చల్లపప్పు, అలాగే మినపప్పు, కొద్దిగా కరివేపాకు. తర్వాత నెత్తళ్ళు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెత్తళ్ళు లేవు. కారం పెట్టి కూర ఎలా ఉంది చూపించాలి. ఇవన్నీ వేసేసి వేపేసుకుందాం ఫస్ట్. మీరు మాత్రం ఈ కూర ఏం కూర మీరు కామెంట్స్ చేయండి. ఏం కూర, ఈ కూర గురించి కూడా నాకు కూడా తెలీదు, కాబట్టి మా ఆయన గారు తెచ్చారన్నమాట. చాలా బాగుంటుంది అన్నారు. ఎలా ఉంటుందో ఏమేమి వేయాలో కూడా మా ఆయన గారు చెప్పారన్నమాట. వేసుకుంటున్నాను. కాబట్టి మనం ముందరే వేసుకున్నాం అనుకో, ఇలా కూర వేసుకునేటప్పుడు కూర అంతకే పడుతుంది అనమాట. ఇలా వేసుకుంటా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెంసేపు అలాగా నూనె మగ్గిందంటే ఇది అలా శుభ్రంగా నీరంతా లాగేస్తుంది. ఇదిగండి, ఇందాక వేసాం కదా, అంత కూర వేసాం కానీ ఇంత అయింది. ఇంకా శుభ్రంగా నీరంతా ఇదిగలా నీరు వస్తుంది. ఈ నీరంతా శుభ్రంగా లాగేసి వరకు ఉంచుమాలి. అప్పుడు మనం దించేసుకోవడమే. వాటర్ మాత్రం ఈ కూరలోంచి ఎంత వాటర్ దిగిందో చూడండి. ఈ వాటర్ అంతా కూడా శుభ్రంగా లాగేయాలన్నమాట. ఎంత వాటర్ ఉన్నదో ఈ వాటర్లోనే అలా శుభ్రం ఉడికించేసి దగ్గరకు అయిపోతే కానీ అప్పుడు కానీ కూర మనకు తయారవ్వదు.